నగరంలో సంచలనం సృష్టించిన తార్ జీపులతో హత్యాయత్నం కేసులో నిందితులకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా నిందితుల తరపున న్యాయవాది హరికృష్ణ పోలీసుల దర్యాప్తు తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కేసులో వాస్తవాలకు విరుద్ధంగా హత్యాయత్నం సెక్షన్లు నమోదు చేశారని, నిందితులపై తప్పుడు ప్రచారం జరిగిందని ఆరోపించారు. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన తార్ జీపులతో హత్యాయత్నం కేసులో నిందితులు ఓం మరియు రోహిత్లకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిందితుల తరపున న్యాయవాది హరికృష్ణ కేసు దర్యాప్తులో పోలీసులు అన్యాయంగా వ్యవహరించారని ఆరోపించారు. నిందితులు తప్పు చేసిన విషయం నిజమే అయినప్పటికీ హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయడం సరైంది కాదన్నారు. ఓం మరియు రోహిత్లపై డ్రగ్స్ వినియోగం, యువతి విషయంలో వివాదం వంటి అంశాలపై పూర్తిగా అసత్య ప్రచారం జరిగిందని తెలిపారు. ఇద్దరిని చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారన్నారు. తప్పుడు సాక్ష్యాధారాలతో కేసులు బనాయించారని హరికృష్ణ ఆరోపించారు. కేసులో సాక్షిగా చూపిన వ్యక్తి ఘటన సమయంలో విజయవాడలో కాకుండా విశాఖపట్నంలో ఉన్నారని, అయినప్పటికీ ఆయన స్టేట్మెంట్ను కోర్టుకు సమర్పించారని విమర్శించారు. ఈ కేసులో పోలీసులు అక్రమంగా వ్యవహరించారంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినట్లు న్యాయవాది వెల్లడించారు. కేసుకు సంబంధించిన వాస్తవాలు కోర్టులో వెలుగులోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పడమట పోలీస్ స్టేషన్లో గత 2 వారాలుగా నడుస్తున్న ఈ 2 తార్ కేసులు ఏదైతే కొట్టుకున్నాయో దాంట్లో మొదటి నిందితుడికి అయిన ఓం బొల్లా అనే అతనికి నేను అడ్వకేట్ని. సో ఈరోజు బెయిల్ అయింది, కండిషన్ బెయిల్ ఇచ్చారు. వారానికి 2 రోజులు సోమవారం శుక్రవారం సంతకం పెట్టమనేటట్టు, అదేవిధంగా విజయవాడ దాటి వెళ్లకుండా విచారణ 3 నెలలలోపు సంతకాలు పెట్టమని చెప్పి ఇచ్చారు. దాంట్లో భాగంగా ఈరోజు రిలీజ్ చేస్తున్నారండి. సో ఈ కేసులో నేను చెప్పాల్సింది ఏంటంటే, మొదటి నుంచి కొన్ని విష ప్రచారాలు జరుగుతున్నాయి. దీంట్లో అటెంప్ట్ టు మర్డర్ కేసు అనేది ఒకటి తప్పు, అండ్ అదేవిధంగా ఒక అమ్మాయి కోసం గొడవ పడ్డారన్నది కూడా తప్పు. పోలీసు వారు కూడా ఎక్కడ కోర్టులో వాళ్ళ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినప్పుడు ఎక్కడ చెప్పలేదు. అదేవిధంగా ఆ కారులో గంజాయి ఉంది, డ్రగ్స్ ఉన్నాయి, స్టెరాయిడ్స్ ఉన్నాయి అనేవి కూడా ఎటువంటి రికార్డు పోలీసు వాళ్ళు పెట్టలేదు. ఓన్లీ కేవలం పుకార్లు మాత్రం విస్తృతంగా వ్యాపింపజేశారు. సో వాళ్ళిద్దరూ ఎటువంటి గంజాయి కేసుల్లో కానీ, డ్రగ్స్ కేసుల్లో కానీ, ఏ అమ్మాయి కోసం కానీ వాళ్ళిద్దరూ గొడవ పడినట్టు ఎక్కడ రికార్డ్స్లో పోలీసు వారు ఈ రోజు వరకు ఇవ్వలేదు. వాస్తవాలను మాత్రం టోటల్గా కప్పిపుచ్చారు. ముద్దాయిల్ని 3 రోజులు వాళ్ళు ఇల్లీగల్ కస్టడీ పోలీసులు పెట్టుకున్నారు. ఇల్లీగల్ కస్టడీ పెట్టుకున్నట్టుగా వీడియో ఫుటేజ్ కూడా ఉంది. అండ్ అదేవిధంగా లేని సాక్షితో ఉన్నట్టుగా ఒక తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేశారు. ఎవరైతే సాక్షి LW5 ఉన్నారో అతను హైదరాబాద్కి వైజాగ్కి ట్రావెల్ చేస్తున్నాడు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో. అతను బోర్డింగ్ పాస్ కూడా ఉంది, అవి కూడా కోర్టు వారికి చూపించాం. దాని మీద ఈ పోలీసు వారు చేసిన ఈ కార్యక్రమాల మీద హైకోర్టులో వాళ్ళని అడగబోతున్నాం, వాళ్ళు చేసిన అరాచకాలకి. 1వ తారీఖు రాత్రి 8:47 A1 అనే అతన్ని పోలీసు వాళ్ళు 2 కానిస్టేబుల్స్ ఒక బైక్ మీద పెట్టి తీసుకెళ్తున్నారు. ఆ వీడియో ఫుటేజ్ పోలీసు వాళ్ళ దగ్గర కూడా ఉంది. అలాంటిది 21వ తారీఖు నుంచి 23వ తారీఖు ఉదయం వరకు వాళ్ళ కస్టడీలో ఉన్నట్టుగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, CCTV ఫుటేజ్ కూడా ఉంది, మా దగ్గర కూడా ఉంది. అటువంటి ఏమీ కోర్టుకు చెప్పకుండా 23వ తారీఖున ఉదయం తెల్లారుజామున 5 గంటలకు సెంటినీ హాస్పిటల్ పక్కన KK రెసిడెన్సీలో దొరికారని చెప్పి తప్పుగా ఒక పత్రం రాశారు. సో పోలీసు వారి నిర్బంధంలోనే 3 రోజుల పాటు ప్రధాన నిందితుడైన A1 అనే అతను అక్కడే ఉన్నాడు. అదేవిధంగా A1 హత్యాయత్నం చేయడానికి వచ్చాడు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. వాస్తవంగా అదంతా అబద్ధం. ఎవరైతే ఫ్రెండ్ స్టేట్మెంట్ తీసుకున్నారో అతను ఊళ్ళోనే లేరు. అండ్ ఇంకొక విట్నెస్ కూడా సాక్ష్యం చేశారు, అతను కూడా అక్కడ లేడు. సో వీడియో ఫుటేజ్లో వాళ్ళు ఉన్నట్టు కూడా లేరు. ఎవరైతే ఫిర్యాదు ఇచ్చాడో ఆ ఫిర్యాదుదారుడు కూడా ఆ వీడియో ఫుటేజ్లో లేదు. ఆ ఒరిజినల్ వీడియో ఫుటేజ్ మా దగ్గర ఉంది, పోలీస్ దగ్గర ఉంది. కానీ ఆ ఒరిజినల్ వీడియో ఫుటేజ్ కోర్టుకి మాత్రం ఇవ్వలేదండి. వాళ్ళు ఇవ్వకుండా కేసును తప్పుదావ పట్టించడం కోసం కేవలం ఒక ఫాల్స్ డాక్యుమెంట్ని క్రియేట్ చేశారు. ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ వీళ్ళని జైలుకి పంపించాలని, వాళ్ళు ఏంట్లో ఐడెంటిటీని చూపించాలి, పోలీస్ మార్క్ చూపించాలని తప్పుడు కేసు మాత్రం పెట్టారండి. సో దానికి సంబంధించిన ఎవిడెన్స్లు మొత్తం అన్ని రేపు హైకోర్టులో వేస్తున్నాం. ఆల్రెడీ LW5 ఎవరైతే ఉన్నారో వైజాగ్ వెళ్ళిన అతను ఆల్రెడీ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. పోలీసు వాళ్ళు దానికి కౌంటర్ వేయలేదు, కౌంటర్ వేస్తానని టైం తీసుకున్నారు. వెకేషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి, వెకేషన్ హాలిడేస్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ వీక్లో అది లిస్ట్ అవుతుందండి.